జన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం గా ఎంపికైన రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్ట్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఎయిర్పోర్ట్ నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ అధికారులు సీఎం హోదాలో రేవంత్ కు ప్రోటోకాల్ స్వాగతం పలికారు. ఆ తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ చాలాసేపు కొనసాగింది. కేబినెట్ కుర్చీపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి, సామాజిక సమీకరణాల మేరకు ఎవరికి అవకాశం కల్పించాలి, డిప్యూటీ సీఎంలుగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలన్న దానిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వాళ్ళ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో రేవంత్ సమావేశం అవుతారు. ఆ తర్వాత రాహుల్, సోనియా, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ తో భేటీ అవుతారు. సీఎంగా అవకాశం కల్పించినందుకు రేవంత్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా రేపు ఎల్బీ స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానిస్తారు. కాంగ్రెస్ పెద్దలతో భేటీలో కేబినెట్ కూర్పు పైన రేవంత్ చర్చించనున్నారు. తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు. అయితే నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు ఎయిర్పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఆయన ఎయిర్పోర్టు నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు. అక్కడ అధికారులు సీఎం హోదాలో రేవంత్ కు ప్రోటోకాల్ స్వాగతాన్ని పలికారు. ఆ తర్వాత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీ చాలాసేపు కొనసాగింది. కేబినెట్ కూర్పుపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో ఎవరెవరు ఉండాలి, సామాజిక సమీకరణాల మేరకు ఎవరికి అవకాశం కల్పించాలి, డిప్యూటీ సీఎంలుగా ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? అయితే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలుస్తున్నారు. సోనియా గాంధీని కలిసిన తర్వాత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలుస్తారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశం కాబోతున్నారు. మరి ఈ సమావేశంలో ప్రధానంగా చూసుకున్నట్టుగా అయితే ఈ రోజు టోటల్ గా కూడా మొత్తం పార్టీ లీడర్స్ అందరినీ కూడా కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు. రేపు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ముఖ్యమంత్రిగా తెలంగాణ వచ్చిన తర్వాత రెండవ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించి ఈ రోజు సాయంత్రం ఆయన తిరిగి వెనక్కి వెళ్తారని తెలుస్తుంది. దాంతో పాటు ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలతో కూడా చర్చించి వాళ్ళని కూడా దారిలోకి తెచ్చే ప్రయత్నం చేస్తారని సమాచారం. ప్రమాణ స్వీకారం ఎక్కడ చేయబోతున్నారు, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అయితే ఇప్పటికే హైకమాండ్ ఆల్రెడీ చెప్పింది అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయాలి అని. ఎందుకంటే తెలంగాణలో వచ్చిన రెండు సదరన్ స్టేట్స్ లో, దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి రెండో గిఫ్ట్ ఇది. ఈ గిఫ్ట్ ని ఎలా దీన్ని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి, మిగతా రాష్ట్రాలందరికీ కూడా తెలిసే విధంగా, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరినీ ఇన్వైట్ చేయడంతో పాటు కాంగ్రెస్ కి ఈ సపోర్ట్ గా ఉన్నటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమిళనాడు కానీ, అలాగే ఇక వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ, ఈ ముఖ్యమంత్రులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చే విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో భారీ పరాజయాన్ని చూసిన కాంగ్రెస్ కి ఒక్క తెలంగాణ ఊపిరి పోసిందని చెప్పాలి. ఇంకా దీన్ని బాగా సెలబ్రేట్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ రానున్న ఎలక్షన్స్ కి ఇది ఒక మంచి వేని చూపిస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలోని పక్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని పక్షాలను కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. అయితే రామకృష్ణ, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతను కలిసి ఏం చెప్పబోతున్నారు? ప్రధానంగా అయితే రాష్ట్రం తెలంగాణలో సమర్థవంతమైన పరిపాలన అందిస్తాను, అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ అందరినీ కలుపుకొని పోవాలని కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది.
అంతర్గత స్వేచ్ఛ అనేది. మరి ఈ నేపథ్యంలో ఇక అందరినీ కలుపుకొని వెళ్తాను అనేది ఇక్కడ ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తారని చెప్పేసి తెలుస్తుంది. మరి ఏది ఏమైనా సరే ఈ రోజు పార్టీలోని కీలక నేతలందరినీ కలిసి తన ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పేసి రేవంత్ ఆహ్వానిస్తారు. అలాగే ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో ఇతర పార్టీల నేతలకి ఈ కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానిస్తుంది. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానిస్తుందని సమాచారం. అలాగే రామకృష్ణ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి అధికారికంగా మంత్రుల పేర్లు ఎప్పుడు ప్రకటించబోతున్నారు? మంత్రుల పేర్లు అంటే రేపు ఈ రోజు సాయంత్రానికి కేబినెట్ లో ఎవరెవరు ఉంటారనేది తెలుస్తుంది. కీలకంగా చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే వివేక్ తో పాటు సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ దామోదర్ రాజు నరసింహ, మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక శ్రీధర్ బాబు, సీతక్క, ఇంకా ఇలా చాలా మంది మంత్రులు ఉంటారు. దాదాపుగా 10 అంటే సీఎం తో కలిపి 17 మంది మంత్రులు ఉండాలి కేబినెట్ లో. కాన్స్టిట్యూషన్ ప్రకారం 15% ఉండాలి టోటల్ ఎమ్మెల్యేస్ లో. ఇంకా 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి టోటల్ గా దానిలో 15% అంటే ఇంకా 17 మంది అవుతారు కాబట్టి ఆ 17 మంది సీఎం ప్లస్ సీఎం. ఈ టోటల్ లిస్ట్ కూడా ఇప్పటిదాకా అయితే సీఎం కన్ఫర్మ్ అయింది. డిప్యూటీ సీఎంస్ అలాగే ఇతర మంత్రులకు సంబంధించి ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి డిస్కస్ చేస్తారు. ఎవరెవరికి మంత్రుల పదవి ఇవ్వాలి, ఎవరెవరికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని అనుకున్నారు. హైకమాండ్ కూడా రేవంత్ తో డిస్కస్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తారు. అయితే రామకృష్ణ, రేపు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తదుపరి చేసేటువంటి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? హలో రైట్ రామకృష్ణ, అయితే ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? 6 గ్యారంటీ స్కీమ్లు ఉన్నాయి. 6 గ్యారంటీ స్కీమ్ లో ఒక ఫైల్ పై సంతకం పెడతారు ఆయన. మరి దాంతో పాటు అట్టహాసంగా ఉంటుంది. తర్వాత పరిపాలనపై కూడా రాజకీయాల్లో ఆయనకి మంచి అనుభవం ఉంది కాబట్టి పరిపాలన కూడా మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలను అమలు పరుస్తారని నమ్ముతున్నారా? పక్కపాటి నేతలు ఏం చెప్తున్నారు? ప్రజలు ఎలా తీసుకుంటున్నారు? అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న సమస్య ఒకటి అడ్డంకి ఒక పార్టీ అంతర్గతంగా ఉన్న లీడర్స్ తప్ప బయట నుంచి ఎవరు లేదు. బయట నుంచి ఎవరు రేవంత్ కి వ్యతిరేకంగా పార్టీలో ఉన్న లీడర్సే కాస్త వ్యతిరేకం అని దాన్ని కూడా ఆయన దాడి చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ అప్డేట్స్.